హాయ్ ఫ్రెండ్స్, నేను చిక్కుడు సీడ్స్ వేసానని చెప్పాను కదా. చూడండి ఎలాగా జర్మినేషన్ అవుతున్నాయో. ఇదంతా చిక్కుడు బ్లాక్ టబ్లో వేసుకున్నాను, 100 రూపీస్ టబ్లో. చూడండి లాంగ్ బీన్స్ అండి, వైట్ లాంగ్ వెరైటీ. హ్యాపీ గార్డెన్ నుంచి అప్పారావు సార్ ఇచ్చిన సీడ్స్ అండి ఇవి. ఇది రెడ్ తట్టుకోర, అక్కడి నుంచి ఇచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చాయండి సీడ్స్. ఇంకా ఇదిగోండి బీర వేసాను. బీర చెట్టు చిక్కుడు సీడ్స్ కూడా లేసాయి. ఇదైతే ఆగాకర్ ప్లాంట్, ఇది గుత్తి బీర, ఇది నార్మల్ బీర. చూడండి తాడు సపోర్ట్ తీయాలండి. ఇది నార్మల్ బీర. ఇలా తాళ్ళు ఉన్నాయి కదా, ఈ తాళ్ళు పైకి ఇలా తీసుకుందాము. మా పందిరి ఇలా ఉంటుందండి. ఇక్కడ ఈ లైన్స్లో టబ్స్ పెట్టుకున్నాను. చిక్కుడు ఇదిగోండి, ఇక్కడ ఒక సీడ్, ఇక్కడ ఒక సీడ్ కూడా మొలుస్తుంది అండి. ఇక్కడ కూడా బీర పాదులు లేచి ఉన్నాయి. ఇదండి ఈ వైజయంతి మాల పూసలు, శ్రీకృష్ణుడికి ఇష్టమైన వైజయంతి మాల పూసలు ప్లాంట్స్ అండి. ఇది మాకు సిటీజీలో ఇచ్చారండి, ఇది శ్రీకాకుళం సిటీజీలో ఇచ్చారు. ఆ సీడ్స్ వేసాను. ఇది పెరుగు తోటకూర సీడ్స్, ఇది ములం కూర కూడా నిల్చుంది. ఇది లిల్లీ అండి, వైట్ లిల్లీ. చూడండి ఎంత బాగా వచ్చినాయి లిల్లీ ఫ్లవర్స్. భృంగరాజ్ అండి ఇది. నేను దీంట్లో కిచెన్ వేస్ట్ కూడా వేస్తుంటాను సైడ్ని. ఏమవ్వదు, ఇది బడ్జెట్ కాబట్టి అంత హీట్ ఉండదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, దానివల్ల ఏమవ్వదు. ఒక గార్డెన్లో వంకాయలు చూడండి ఎలా ఉన్నాయి, వైట్ మీద లైట్ పర్పుల్. ఇది గ్రీన్ అండి. ఇది ఎగ్ వైట్. ఇది గ్రీన్.
కాయలు స్టార్ట్ అవుతుంది. చాలా బాగా మల్బరీ ప్రూన్ చేసుకున్నాను. ఇది మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి స్కిన్స్. దీనికి కాయలు కూడా వస్తాయి. మల్బరీ ప్రూన్ చేస్తేనే మనకి ప్రోటీన్ వస్తుంది. ఇంకా ప్లాంట్ ఇది కూడా మల్బరీ. కొండ ఇది ప్యాషన్ ఫ్రూట్. ఇంకా క్రేపర్కి ఇంకా కొంచెం పెరిగితే క్రేపర్కి పందిరికి చేస్తాను. పుదీనా నేను పొడిని చేసుకుంటాను. కర్రీస్లోకి, పచ్చడిలోకి, బిర్యానీలోకి చేస్తుంటాను. ఇంగ్రీడియంట్స్ ఇది బ్లాక్ గ్రేప్స్ అండి. ఇది చూడండి ఆకులు ఎంత హెల్దీగా ఎంత పెద్దగా ఉన్నాయి. బెండ విత్తనాలు కూడా నాటుకున్నాను. రెడ్ బెండ అవి కూడా సారే పంపించారు. ఎలా అల్లుతుందో చూడండి. చిక్కుడు ఆకులు చూడండి చాలా బాగుంటాయి. ఇది కేరళ చిక్కుడు అండి. ఇది పర్పుల్ వింగిడ్ బీన్స్. ఇది క్లవ్ బీన్స్, వింగిడ్ బీన్స్ తెలియదు అంతగా పేరు అయితే నాకు తెలియదు. ఇది ఈ కాయలు మనం తినవండి. దాంట్లో పిక్కలు తీసుకోర చేసుకుంటాం. ఆ తొక్కటి తీసేస్తాం. పిక్కలు చాలా పెద్దగా వస్తాయి. అవి చూడండి. చెట్టు కూడా నేను టబ్లో పెట్టాను కదా, మంచిగా అవుతుంది. సపోటా కాయలు చూడండి. సపోటాలు కూడా మా గార్డెన్లో ఏదైనా మనం చేస్తే ఫ్లవర్ని ఇలా అనాలి. మనం బాధ్యతగా చేస్తే
చూడండి మా డ్రాగన్ ఫ్రూట్ అయితే ఇలా ఉన్నాయి. డ్రాగన్ ఈవెంట్స్ స్టెమ్స్ అండి కలర్ కానీ అవసరం స్టెమ్స్ నాటడం వల్ల అయిపోయింది. చాలా మందికి కూడా ఇచ్చాను డ్రాగన్. ఇది పంచముఖి మందార, చాలా బాగుంటుంది. పెద్ద మందార ఫ్లవర్ వస్తుంది, చాలా బాగుంటుంది అండి ఫ్లవర్. కేజీ మందారం కూడా అనుకుంటుంది, చాలా పెద్ద ఫ్లవరింగ్ వస్తుంది. ఇది కూడా ఆ వెరైటీ మందారం కూడా. ఇది నందివర్ధన, ఎత్తుబండి పోస్తాయి, బాగుంటాయి, ఇంటికి బాగుంటాయి. వంగ కూడా చూడండి, చిన్న మట్టి గోళంలో పెట్టాను, బాగా వస్తుంది. ఫ్లవర్ చూడండి, పంపింగ్ వాటి నిండా ఫ్లవర్సే ఉన్నాయి. కలిపి ఏమి తీసుకోవట్లేదు. ఇది నిమ్మ, ఇది అలా అండి. ఇది నిమ్మ సీడ్స్తో వచ్చే మొక్కలు, గ్రో బ్యాగ్లో ఉన్నాయి. సీడ్స్తో వచ్చే మొక్కలు లేట్గా అన్నీ గ్రో బ్యాగ్స్ ఏనండి. క్రాపింగ్ బాగుంటుంది. నిమ్మ ప్లాంట్, ఎక్కువ వెల్లింగ్ వస్తుంది. కాగడాలు, ఇక వర్షాలు పడుతున్నాయి కదా, కాశీరత్నం ప్లాంట్ అండి. ఇది కాశీరత్నం ప్లాంట్, చిన్న చిన్న రెడ్ ఫ్లవర్స్ వస్తాయి. ఇది ఒక రకం వెరైటీ వంగ. ఇది మందార రెక్క పెద్దది, ఈ మధ్యనే వేరే దాంట్లో మార్చాను. అండి ములగ స్టెమ్స్ నాటుకున్నాను. ఇది పింక్ కలర్ డిసెంబరం, ఇది వైట్, అది పింక్. చుక్కమల్లి కూడా పెట్టాను. వంకాయలు సరే గాజులు చూడండి. ఇలా చూడండి, ఒకే ఒక్క వంగ మొక్క. వైట్, టమాటీ మొక్క,
హాయ్ అండి, నేను బ్లాక్ టబ్లో 100 రూపీస్ బ్లాక్ టబ్లో నేను ద్రాక్ష ప్లాంట్ పెట్టి 2 years అవుతుంది. ఇదిగోండి ఇలా ఉంది. ఇప్పుడు చాలాసార్లు ప్రూనింగ్ చేశాను, ఫ్రూట్స్ వచ్చాయి. ఇది బ్లాక్ గ్రేప్స్ అండి. ఇదిగోండి ఇలా పందిరికి సపోర్ట్గా మొత్తం తీసుకున్నాను. ఇదిగోండి ఇలాగా పందిరికి అల్లించుకుంటున్నాను. మనం నవంబర్లో ఆ టైంలో ప్రూన్ చేస్తే మనకి ద్రాక్ష పళ్ళు వస్తాయి. ఇదైతే బ్లాక్, నేను 2 పెట్టుకున్నానండి, బ్లాక్ వైట్. ఇదిగోండి ఇక్కడ వైట్ ఉంది, ఇది 10 లీటర్ బకెట్లో పెట్టాను. ఇదంతా వైట్ గ్రేప్స్ అండి. అది బ్లాక్ ఫస్ట్ చూపించేది. ఇక్కడ పందిరి అల్లుకున్నాం కదా, ఈ పందిరికి దారం కట్టుకుంది. మొత్తం ఇలా అల్లుకుందామని చెప్పేసి ఇదిగోండి మా క్రేపర్స్ అన్నిటికీ మేము పెట్టుకునే పందిరి వేసుకున్నాం. చూడండి ప్రతి ప్లాంట్స్ కూడా మనకి పందిరి బాగా పనికి వస్తుంది, యూజ్ అవుతుంది. మేము సొంతంగానే వేసుకున్నామండి, కర్రలు తెచ్చుకొని.